లోకము దృష్టిలో విద్యా బుద్ధి జ్ఞానము లేనటువంటి వారు అని పిలువబడినటువంటి కొందరిని దేవుడు ఎన్నుకొని వారిని ఆయన తన జ్ఞానముతో తన శక్తితో నింపి 12 మంది శిష్యులుగా ఆయన తయారు చేసి వారిని అపోస్తలుగా ఆయన సంఘం పైన వారిని నిలబెట్టాడంటే ఈ దేవాతి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నీ తలాంతులను తీసుకొచ్చి నన్ను వాడుకో ప్రభు అని నువ్వు చెప్పనవసరంలా. నీకే తలాంతు లేకపోయినా సర్వ తలాంతులు కలిగిన దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే తన తలాంతులను నీలోకి పంపి నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు ఈ దేవుడు. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఇదే దైవజనమా. నేను ఏమీ మాట్లాడలేని వాడినే అన్నాడు మోషే. దేవుడు అన్నాడు, నువ్వు నత్తివాడివా, నువ్వు మాట్లాడలేని వాడు అనేది కాదు ఇక్కడ విషయం. మాట్లాడగలిగిన దేవుడిని నేనున్నాను, నా చేతిలో నీ జీవితం పెట్టు, నేనే నీకు ఆ వాక్కుగా ఉండి నీలోంచి నా వాక్కులను పంపించి నీ నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కుకి రాజులు కూడా గడగడ వణికే విధంగా చేస్తాను నేను అన్నాడు. యెహోషువ అన్నాడు, నాయకుడు లేనటువంటి జీవితం అయిపోయింది ప్రభువా, ఇప్పుడు నేనే యవన కాలంలో నాయకుడిని అయ్యాను, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఈ ప్రజలు తీసుకుని వెళ్ళంటే భయపడవద్దు, దిగులు పడవద్దు, కలవరపడవద్దు, నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను. ఆయన ప్రోత్సాహపరుస్తూ నడిపించాడు. 100 సంవత్సరాల వయసులో ముసలివాళ్ళు అయిపోయినటువంటి సారమ్మ అబ్రహాంతో దేవుడేమన్నాడు, ఇప్పటికీ కూడా మీకు గర్భఫలం నేను ఇవ్వగలిగిన శక్తివంతుడిని, నువ్వు విశ్వాసంతో నమ్మిన ఎల్లా శక్తిగల కార్యాలు నేను చేస్తానన్నాడు. ఈ రోజున వయస్సు భేదం లేదు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావా, వృద్ధాప్యంలో అడుగు పెడుతూ ఉన్నావా, నడి వయస్సులో ఉన్నావా, నువ్వు బాలుడుగా ఉన్నావా, యవన బిడ్డవుగా ఉన్నావా, ఎవరు దేవుని పాద సందుకు వచ్చిన చిన్న బాలుడు మొదలుకొని 100 సంవత్సరాల వృద్ధుల వరకు ఈ దేవునికి ఆయన చాకచక్యంగా నైపుణ్యతతో తన జ్ఞానముతో ప్రతి బిడ్డని కూడా ఆదరించి సేద తీర్చి ప్రోత్సాహపరిచే ఈ పరలోకపు తండ్రిని మనం కలిగి ఉన్నాం.